ఇప్పుడు మీరు వింటున్నది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మణికంఠ చరణ్ పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖలోని సారాంశం. ఇది వారి ఆత్మఘోష. సార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రే నిజమైన హీరో. కానీ సినిమాలపై మోజుతో, హీరోలపై ప్రేమతో తండ్రికి మించిన ప్రేమ మీపై చూపించాం. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం. మీరే మా జీవితాలకు నిజమైన హీరో అని నమ్మాం. అది తప్పా ఒప్పా అని తెలుసుకునే వయసు కాదు మాది. మరో వారంలో మీ సినిమా రిలీజ్ అవుతోందంటే మాకు ఈ రోజు నుంచే పండుగ, పెద్ద పండుగ. మీ సినిమా రిలీజే మాకు అతిపెద్ద పండుగ. మొన్నటికి మొన్న బ్రో సినిమా విడుదలైనప్పుడు థియేటర్ దగ్గర హడావిడి చేసింది మేమే, చొక్కాలు చింపుకుంది మేమే, కటౌట్లు పెట్టింది మేమే, పూలమాలలు వేసింది మేమే, జేజేలు కొట్టింది మేమే, డీజేలు పెట్టింది మేమే. సాధారణ టికెట్ కొనే స్తోమత లేని మేం టికెట్ ధరలు విపరీతంగా పెంచినా అవి కూడా దొరక్క బ్లాక్లో కొని మరి మొదటి రోజు మొదటి ఆట చూసి సంబరపడిపోయాం. మాకు మీరెంత బలమో మీ సినిమాలకు మేము అంతే బలం. మీరు మాత్రమే కాదు సార్, మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులం మేము. మొన్నటికి మొన్న హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోతే ఆ కుటుంబానికి అండగా వెన్నుదన్నుగా ఆ సినిమా టీం ఎలా నిలబడిందో, అదే సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలవాలంటూ మీరు చేసిన ప్రసంగం ఇంకా మా హృదయాల్లో స్థిరంగానే ఉన్నాయి. అప్పుడే మాకు కొండంత ధైర్యం వచ్చింది. మొదటి రోజు ఆట లేదంటే ఈవెంట్ ఏదైనా కానీ వదిలేది లేదు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మీకోసం నిలబడతాం. ఈ క్రమంలో మాకేదైనా జరిగితే మీరున్నారన్న భరోసా, కొండంత ఆశ మాలో ఉండేది. కానీ సార్, గేమ్ చేంజర్ ఈవెంట్కు అటెండ్ అయ్యి మిమ్మల్ని చూశామన్న ఆనందంలో ఇంటికి చేరుకోకముందే కన్నవారి కలల్ని, వారి ఆశల్ని చిదిమేస్తూ రోడ్డు ప్రమాదం మమ్మల్ని బలి తీసుకుంది. ఆ క్షణం జన్మనిచ్చిన అమ్మా నాన్న కాదు, మీరే మాకు గుర్తొచ్చారు. మేము లేకున్నా మా కుటుంబానికి అండగా నిలబడతారన్న బలమైన నమ్మకం మా ఆత్మలో ఇమిడిపోయింది. కానీ సార్, మీ మెగా ఫ్యామిలీకి కొండంత బలంగా మారిన మీ అభిమానుల కుటుంబానికి మీరు కాస్తంత భరోసా ఇవ్వలేకపోయారంటే మా ఆత్మలు నమ్మలేకపోతున్నాయి. సార్ పవన్ కళ్యాణ్ గారు, వేదికలపై మీరిచ్చే ఉపన్యాసాలు మైకులకు మాత్రమే పరిమితం కాదు సార్, మా మనసులను తాకుతాయి. కానీ అవి మైకుల వరకే పరిమితమని ఇప్పుడే అర్థమైంది. సార్ పవన్ కళ్యాణ్ గారు, పుట్టుక నుంచి చావు వరకు పవనిజం తప్ప మరో ఇజం తెలియని మా ప్రాణాలకు మీరిచ్చే విలువ ఇదేనా సార్? మా కుటుంబానికి మీరిచ్చే భరోసా ఇదేనా సార్? మా తల్లిదండ్రుల కడుపు కోత తీర్చే విధానం ఇదేనా సార్? మేము లేకున్నా మీరున్నారన్న ధైర్యాన్ని మా గడప తొక్కి మరీ ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? సాయి ధరమ్ తేజ్కు గాయాలైతే తల్లడిల్లిపోయిన మీరు, మీ అభిమానులు చనిపోతే ఎందుకు పట్టించుకోరు సార్? మీరిప్పుడు హీరో మాత్రమే కాదు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఏదైనా చేయగలిగే స్థాయి, హోదా కలిగి ఉన్న మీరు కనీసం మా కుటుంబంపై కనికరం చూపలేకపోయారు. రోజుకు 24 గంటల్లో ఒక అరగంట మమ్మల్ని కన్నవారికి మీరు కేటాయించలేరా సార్? వారిని ఓదార్చలేరా సార్? వారి కన్నీరు తుడవలేరా సార్? మిమ్మల్ని ఇంతలా అభిమానించే మీ అభిమానుల ప్రాణానికి మీరు కట్టే ఖరీదు కేవలం 5 లక్షలా సార్? ఒకటి మాత్రం నిజం, మీ వ్యాపారాలకు మా అభిమానం పెట్టుబడి, మీ రాజకీయాలకు మా అభిమానం పెట్టుబడి. ఇక్కడంతా బిజినెస్ బిజినెస్ బిజినెస్. ప్రాణానికి విలువ లేదు, జీవితాలకు విలువ లేదు. వచ్చే జన్మంటూ ఉంటే మా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికే పుడతాం సార్, మీ అభిమానులుగా మాత్రం జన్మించేది లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ఒట్టు, మళ్ళీ వారి కడుపునే జన్మిస్తాం, వారి కోసమే బతుకుతాం. ఇట్లు మణికంఠ చరణ్. ఇది ఆ ఇద్దరు యువకుల ఆత్మఘోష.